ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఒపీనియన్ ప్రకారం లవ్ అంటే ఏంటో కామెంట్ చేయండి. లవ్ అంటే యుద్ధం చేసేయాలి, రెండు ప్రపంచాలు ఆగిపోవాలి, సంథింగ్ ఇదంతా కాదు. లవ్ అంటే లైఫ్లో ఒక పార్ట్ అంతే. లవ్వే లైఫ్ కాదు నాకు తెలిసినంత ప్రకారం. నాకు తెలిసింది చెప్తున్నాను, టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఒక అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు, ఒక అబ్బాయి నీ ఆ లవ్ యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. మెయిన్లీ నేను ఒకటి చెప్తాను వినండి. ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెంగ్త్ ఎందుకంటే ఫిజికల్గా నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా, ఒకవేళ నీకు ఫుల్ బాడీ కావాలి, నువ్వు జిమ్కి వెళ్తే వస్తుంది. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ అలా కాదు. మనది మనమే బిల్డ్ చేసుకోవాలి. అది ఒకరు చెప్తే రాదు. 10 క్లాసులు వింటేనో 10 మోటివేషన్స్ వింటేనో మెంటల్ స్ట్రెంగ్త్ రాదు. మనకు ఆ ఎబిలిటీ ఉండాలి. ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలిగే సిచ్యువేషన్ మనకు ఉండాలి. అదే మెయిన్ మన లైఫ్కి. మన పేరెంట్స్ మన కోసం ఎన్ని కష్టాలు పడతారో మీకు తెలీదు. అందుకే నేను ఈరోజు ఒక ఫార్మర్ లైఫ్ని నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇది జస్ట్ వాళ్ళు ఇంకా దాన్ని 4 months కాపాడుకొని, ఈ వర్షాలు పడినా వర్షాల్లో కొట్టుకుపోతుంది, ఎండాకాలం వస్తే ఏదైనా నిప్పురవ తగిలితే మొత్తం అంటుకుపోతుంది. సో వీటన్నిటి నుంచి వాళ్ళు కాపాడుకొని ఇన్ని కష్టాలు పడి మనకు అన్నం పెడుతున్నారు. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఒక ఫార్మర్ని తీసుకున్నాను. అదే మీ లైఫ్లో మీ ఫాదర్ ఒక కానిస్టేబుల్ అవ్వనివ్వండి, ఒక ఎంప్లాయ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. అండ్ సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, సింగిల్ మదర్స్ అయితే చాలా గ్రేట్. నాకు తెలిసి అయితే సింగిల్ మదర్స్ అంటే దే హ్యావ్ టు ఫేస్ ద సొసైటీ. మెయిన్గా వాళ్ళు సొసైటీని ఫేస్ చేసి మిమ్మల్ని డెవలప్ చేసి మిమ్మల్ని పెంచి ఇంత దాకా తీసుకొచ్చి మీకంటూ ఒక లైఫ్ ఇచ్చి, ఏ పేరెంట్స్ అయినా మీకంటూ ఒక లైఫ్ మీకోసం వాళ్ళు ఎన్నో సాక్రిఫైజులు చేసి ఉంటారు. మీ సిబ్లింగ్స్ అవ్వండి, మీ రిలేటివ్స్ అవ్వండి, మనకంటూ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మన కోసం అన్ని సాక్రిఫైజెస్ చేస్తారు. పేరెంట్స్ అయినా, సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, ఎవ్రీథింగ్. ఆఖరికి లవర్ అయినా అవ్వచ్చు, మీ వైఫ్ అయినా అవ్వచ్చు, మీ హస్బెండ్ అయినా అవ్వచ్చు. అలాంటి వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్ళినా పర్లేదు, కానీ మీరు సూసైడ్ దాకా వెళ్ళొద్దు. అది కరెక్ట్ వే కాదు. బికాస్ లైఫ్ అనేది మనకి గాడ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇది ఒక దెబ్బ తగులుతుంది, దాన్ని మళ్ళీ మనం ప్యాచ్ చేసుకొని మళ్ళీ రీబార్న్ అయినట్టు చేసుకోవాలి. కానీ ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదాను, ఒక అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదాను, సంథింగ్ నీకు ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయనో నువ్వు సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇలా చాలామంది దగ్గర విని నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఏంటంటే నాతో ఆ అమ్మాయి మాట్లాడట్లేదు, ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి చాలామంది ఉక్కిరి బిక్కిరి అయిపోతా, నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయిలు అయితే నేను బతకలేను, అది ఇదని మాట్లాడతారు. అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఎలా వెళ్తారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నన్నే అనొచ్చు, నేను నీ గురించి ఏంటి, నువ్వు లవ్ చేయవా, నువ్వేంటో పెద్ద చెప్తున్నావు అని మీకు అనిపించవచ్చు. బట్ నేను లవ్ చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను, నాకు ఎంగేజ్మెంట్ అయింది కూడా, త్వరలో పెళ్ళి కూడా ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే దేన్నైనా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. లైఫ్లో ఇవేంటి లవ్వేనా, ఇంకా రేపు ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి, ఎన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలిగేది. ఇక్కడే మీరు డౌన్ అయితే రేపు అనే రోజు ఇంకేం ఫేస్ చేయగలుగుతారు. చూడండి, నేను కరెక్ట్గా 10 minutes నాట్లేయడానికి వెళ్ళాను, నా కాళ్ళంతా రెడ్గా అయిపోయింది. 10 minutes ఉన్నాను నేను. జస్ట్ ఇది రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మీరు డెఫినెట్గా మీ పేరెంట్స్కి వాల్యూ ఇవ్వండి. మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు కదా, పేరెంట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని అడగండి. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి, పేరెంట్స్ వాల్యూ ఏంటో చెప్తారు. నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వ్యాలంటైన్స్ డే నాట్ ఫర్ ద లవర్, వ్యాలంటైన్స్ డే ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ ద పీపుల్ హూ లవ్స్ యూ. నీ వెల్ విషర్స్, నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్, నీ బ్రదర్స్, సిస్టర్స్, ఫైనల్లీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళే మనల్ని ఇంకా మోటివేట్ చేసి మనల్ని మంచి వేలో తీసుకెళ్ళాలి. నేను ఈ రోజు నుంచి మనల్ని మనం ఎలా లవ్ చేసుకోవాలి డేకి వచ్చి 1 కాన్సెప్ట్ నేను రిలీజ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. నాదంటూ నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్, డైలీ ఒక 10 minutes అయినా మీ పేరెంట్స్కి కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని మాట్లాడండి. దే ఫెల్ట్ హ్యాపీ. మనల్ని మనం ఎలా లవ్ చేసుకోవాలో త్వరలో చూద్దాము. రేపటి నుంచి నేను రోజుకు ఒక కాన్సెప్ట్ రిలీజ్ చేస్తాను.
ప్లీజ్ వెయిట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక నేను చెప్పింది నచ్చితే, మీకు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలిగితే కొంతమందికి షేర్ చేయండి. మళ్ళీ రేపటి నుంచి న్యూ కాన్సెప్ట్. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మీ లవర్కి గిఫ్ట్ ఇస్తే ఇవ్వండి, బట్ తనతో పాటు మీ మదర్కి, ఫాదర్కో, నీ వెల్ విషర్కి ఒక ఫ్లవర్ ఇచ్చి చూడండి, వాళ్ళ హ్యాపీ చూడండి. థ్యాంక్ యూ. ఎవ్రీడే న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ సూన్.